హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ యమ్మీ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. మరి బొబ్బట్లకి గంటల గంటల టైం కేటాయించి చెయ్యాలంటే చాలా కష్టపడతారు చాలామంది. అలా కాకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం మనం దీనిలోనికి పూర్ణం తయారు చేసుకునే పని లేకుండా, పిండి కలుపుకొని ఎక్కువసేపు నానించే పని లేకుండా చాలా ఈజీగా ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకుని గిన్నెలోని ఒక స్టైనర్ పెట్టుకుని దీనిలో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకుని ఈ పిండిని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకుంటే ఈ పిండిలో ఏమైనా గడ్డలు ఇంకా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు మనం దీనిలోని 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1 కప్పు మైదాపిండి, 1 కప్పు బెల్లం, ఇలా 3 సమానంగా ఉండాలి. తర్వాత దీనిలోని 1 పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 పావు స్పూన్ వరకు సోంపుని కచ్చపిచ్చగా దంచుకుంటే అది వేసుకుని దీంట్లో ఈ బొబ్బట్లు చేస్తే మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. అందుకని 1 పావు స్పూను సోంపు వేసాను. ఇలా సోంపు వేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. ఈ పిండి మనకి దోసల పిండి ఉంటుంది కదా, అలా ఉండాలి. ఏమి ఉండలు లేకుండా ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి. ఈ పిండి మనకి దోసల పిండి కన్సిస్టెన్సీ అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని దీనిలోని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, మీరే డిఫరెన్స్ చూస్తారు ముందుకి ఇప్పటికి పిండి ఎలా ఉన్నదనేది. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని ఆ తర్వాత 1 గరిటెడు పిండి తీసుకుని ఇలా పిండి వేసుకుని కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలా ప్రెస్ చేసిన తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత దీనిపైన 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటూ వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపున కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు మీరు మంటని హై ఫ్లేమ్లో పెడితే కనుక ఇవి మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్లేమ్ అనేది ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్లేమ్తో మీరు ఈ అట్లు కాలిస్తే కనుక మాడిపోతాయి. చూసారు కదా ఎంత సింపుల్లో. బొబ్బట్లు రెడీ చేసుకోవడానికి గంటలు కేటాయించే అవసరం లేదండి. ఇలా బొబ్బట్లు చేసి చూడండి. మీరు మామూలుగా బొబ్బట్లు ఎలా చేస్తారో అదే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు పండగలకి, ఫంక్షన్లకి చేసుకునే ఈ బొబ్బట్లని ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా ఇలా రెడీ చేసుకుని చక్కగా తినొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుందండి. 10 నిమిషాల్లో మనం ఈ బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడూ తినే బొబ్బట్లనే ఉన్నది టేస్ట్ అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను 1 కప్పు పిండితోని ఎన్ని బొబ్బట్లు చేసానో చూసారు కదా. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.